మొన్న శ్రీకాకుళం జగన్ పర్యటనలో ఎస్ఐ ప్రవల్లిక ఆమె విధుల్లో తన డ్యూటీ తను నిర్వహిస్తున్నారు. కానీ ఒక పరిస్థితిలో తను తానే ప్రొటెక్ట్ చేసుకోవడం కష్టమైపోయింది ఆమెకి. ఆ కేసులో చింతాడ రవికుమార్ అక్కడ ఇన్ఛార్జ్ కొన్నాళ్ళు తప్పించుకున్నాడు. మొత్తానికి ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడు. నిన్న ఇంకొక ఏఎస్ఐ జ్యోతి ఆమెనైతే తొక్కుకుంటూ తోసుకుంటూ కింద పడేసి వెళ్ళిపోయారు. ఆమెకి తలకి వెనకాల గాయం కూడా జరిగింది. అనంతపురంలో ఇంకొక సిఐ అతని మీద దాడికి ప్రయత్నించారు. అంటే పోలీసులు ఎందుకు టార్గెట్ అవుతున్నారు వైఎస్ఆర్సీపీకి? వాళ్ళు డ్యూటీలు చేయకూడదా? పైగా మహిళా ఎస్ఐలు లేకపోతే ఏఎస్ఐలు లేకపోతే కానిస్టేబుల్ అంటే మరీ అంత చులకన? వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలా లేకపోతే మీకు భయపడి పారిపోవాలని అనుకుంటున్నారా? నిన్న ఏఎస్ఐ జ్యోతి శాంతియుతంగా ఆందోళన చేసుకోండి, దయచేసి గుంపులుగా రావద్దు, మాకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి, నేను ఎలవ్ చేయలేను అని ఆమె పదే పదే చెప్పి బతిమాలుకుంటే కూడా మనం విజువల్లో చూస్తున్నామే. అసలు ఎక్కడా వినడం, తోసి పడేశారు ఆమెని. కింద పడిపోయిన విజువల్ చూడండి. పడినప్పుడు ఆమెకు వెనకాల తలకి దెబ్బ తగిలింది. ఏమన్నా అయితే ఆ తొక్కిసిలాట్లో ఊపిరాడక ప్రాణం పోతే? మొన్న ప్రవల్లిక ఎస్ఐపై అసభ్యంగా ఆమెని తాకుతూ అంటే భయపెట్టి మానసికంగా కృంగిపోయేలా చేయాలనుకుంటున్నారా? ఇది ఇప్పుడు మొదలైంది కాదు. ఇంతకుముందు మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆయన పోలీసు విషయంలో బట్టలు ఉడదీస్తా, సినిమాలు చూపిస్తా అని మాట్లాడుతూ మహిళా ఉన్నతాధికారులు ఐపీఎస్లుగా ఉన్న చోటుకు వెళ్ళి ఆయన ఈ కామెంట్లు చేశాడు. అంటే ఎంత దారుణమైన కామెంట్లు అవి. ఇవాళ నేరుగా దాడులు చేస్తున్నారు. మరో చోటుకి వెళ్ళినప్పుడు ఎస్పీ మీదకి జగన్మోహన్ రెడ్డి ఉన్న కాన్వాయ్లో వెహికల్ నేరుగా ఆయన మీదకే పోయే ప్రయత్నం. అంటే పోలీసు వ్యవస్థ మీద అంటే వాళ్ళు మీరు చెప్పినట్టు వినారా లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయాలా? పోలీసులు ఎవరు చెప్పినట్టు వినడానికి కాదు, వాళ్ళకు ఒక బాధ్యత, ఒక డ్యూటీ వేసినప్పుడు దాన్ని నిర్వర్తించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సో దాన్ని కూడా మీరు చేయనివ్వరు. పైగా భయపెట్టాలని ప్రయత్నం. మీకు ఎస్ఐలు, సిఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుల్, మొన్న కూడా 2 కానిస్టేబుల్ గాయపడ్డారు. వాళ్ళు ఇంకా హాస్పిటల్లో ఇప్పుడు నిన్నే డిశ్చార్జ్ అయ్యారు. సో దీని మీద ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలి. పోలీసులు విధులు నిర్వర్తించాలా, నిర్వర్తించక్కర్లేదా? వాళ్ళను వాళ్ళు కాపాడుకోవాలా? ఈ రౌడీ మోకలను ఆపడంలో వాళ్ళను ఏమన్నా అయితే? దీని మీద ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలి. హోంమంత్రి సీరియస్గా ఆలోచించాలి. అవసరమైతే ఎక్స్ట్రా ఫోర్సెస్ తీసుకురావాలి. ఇప్పుడు మహిళా అధికారులని డ్యూటీకి వెయ్యకండి అని చెప్పలేము. ఎందుకంటే దే ఆర్ ఇన్ పోలీస్ ఫోర్స్. వాళ్ళు ఎక్కడైనా డ్యూటీ చేయాల్సి వస్తుంది. వాళ్ళు దానికి ట్రైన్ అవుతారు, ఆ ఓత్ తీసుకుంటారు, డ్యూటీలోకి వస్తారు. తెలియదు కదా ఇట్లా రౌడీ మోకలు మొత్తం గుంపులుగా వచ్చి మీద పడతారని. ఇదంతా ఈ డిఎస్సికి సంబంధించి ఆడుతోన్న ఒక నాటకంలో భాగంగా 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు అని చెప్పి చేసిన నిన్న ప్రయత్నం, దానికి సక్సెస్ అయిపోయిందని వాళ్ళు భజన కొట్టుకుంటున్నారు అనుకోండి, అదే విషయం. అందులో నేను ఇంతకుముందు మీకు వరుసగా ఇది డిఎస్సి మీద మనం చేస్తున్న డిబేట్స్లో ఇందులో నిజం ఏంటంటే ప్రజలకు తెలియాలి. అభ్యర్థుల కుటుంబాల్లో ఎవరైనా ఈ ట్రాప్లో పడితే వాళ్ళకి తెలియాలి. కానీ నిన్న బయటకు వచ్చిన ఇంకొక విషయం ఏంటంటే ఈ నిరసనలకు తీసుకొచ్చిన ర్యాలీల్లో ఉన్న వాళ్ళు ఎవరంటే మనకి ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులు వస్తారు. బీహారు, ఒడిశా, జార్ఖండ్. వాళ్ళని గ్యాదర్ చేసి వాళ్ళని ఒక టీమప్ చేసి మనిషికి 200 నుంచి 300 రూపాయలు ఒక బిర్యానీ ప్యాకెట్ ఇవ్వడానికి ఒప్పందం చేసుకుని వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ర్యాలీలో కూర్చోబెట్టారని. అసలు అక్కడ కొంతమందికి ఎందుకు వచ్చామో ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఏం తెలుస్తుంది జార్ఖండ్ వాడుకో, బీహార్ వాడుకో? భాష తెలియదు, గోల్ తెలియదు, గొడవ ఏం తెలియదు. ఊరికే వస్తాడు. వాళ్ళతో పాటు వాళ్ళకి వైసీపీ జెండాలు ఇచ్చారు. అదొకటి. ఇంకొకటి పోలీసులు గమనించింది ఏంటంటే ఎస్పీ దృష్టికి ఆలస్యంగా వెళ్ళింది ఏంటంటే కొంతమందికి సఫారీ యూనిఫామ్లు వేసి బ్యాడ్జెస్ ఉండవు. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళని పోలీసులు అనుకుంటారు. ప్రైవేట్ సైన్యం, ప్రైవేట్ సెక్యూరిటీకి సఫారీ డ్రెస్సులు వేసి తీసుకొచ్చి ఇందులో వదిలేశారు. వాళ్ళు వాకీ టాకీలు పట్టుకుని హంగామా చేస్తుంటే పోలీసులకు డౌట్ వచ్చింది, వీళ్ళెవరో మన వాళ్ళలా లేరు ఎవరు అని చెప్పి కంప్లైంట్ చేస్తే అది ఎస్పీ దాకా వెళ్తే వాళ్ళకి మీకు శిక్ష పడుతుంది ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అంటే అప్పుడు అక్కడి నుంచి పరిగెట్టారు. అది వీళ్ళు చేస్తున్న నిరసనలు, ఈ ఉద్యమాలు తీరు. సో ఇప్పుడు లోకేష్ని టార్గెట్ చేసి నిన్న జగన్మోహన్ రెడ్డి కానీ, సజ్జల కానీ, బొత్స కానీ అందరూ అదే పాట ఎందుకు పాడుతున్నారంటే దే క్లియర్లీ నో
లోకేష్ కనుక ఆయన టార్గెట్ చేయకపోతే, ఇప్పుడు లోకేష్ రాజీనామా చేయాలనే కదా డిమాండ్. సో ఎందుకు రాజీనామా చేయాలి? స్కామ్ జరిగిందని. ఏ స్కామ్ జరిగింది? లిక్కర్ స్కామా, శాండా, లేకపోతే ల్యాండా, మైనింగా? ఏం జరిగింది స్కాము? అవన్నీ మీ హయాంలో కదా జరిగాయి. డిఎస్సి లీకేజ్ అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి నిన్న ట్వీట్లో పెట్టినప్పుడు కూడా. అసలు డిఎస్సిలో లీకేజ్ అవ్వడానికి టెక్నికల్గా అవకాశం లేదని 100 సార్లు ఇక్కడ చర్చలు మాట్లాడుకున్నాం, నిపుణులు చెప్పారు, అధికారులు చెప్పారు. ఆ విషయానికి తెలియపోతే ఎలాగా? అది చాలా ర్యాండమ్గా ఎవరికి ఏ క్వశ్చన్ పేపర్ వస్తుందో కూడా తెలియకుండా జంబ్లింగ్ సిస్టంలో వేల క్వశ్చన్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి అభ్యర్థులకి. మరి ఇంక అందులో లీకేజ్ ఎలా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు? ఒకటి. రెండోది స్కామ్. ఇందాక నేను చెప్పాను కదా, ఏ స్కామ్ అది? స్పోర్ట్స్ కోటాలో వచ్చిన 382 మందిలో వీళ్ళు చెప్తున్న స్కాము అది కాదని తేలిపోయింది. ఇక జిఓ నెంబర్ 4 లేకపోతే లిస్టులు ఎందుకు మీరు ఈ వెబ్సైట్లో పెట్టలేదు, డైరెక్ట్గా మీరు ఎందుకు పిలిచారు, ఏవో అన్ని టెక్నికల్ క్వశ్చన్లు అడుగుతున్నారు. దానికి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇప్పటికే సమాధానాలు చెప్పింది. సో అది కాదు అసలు పాయింట్. లోకేష్ని ఇప్పుడు బదనాం చేయాలి. సో ఇందులో ఏదో జరిగిపోయిందని అభ్యర్థులు ఉద్యోగులు రాని వాళ్ళని నమ్మించాలని, యువతను రెచ్చగొట్టాలని చేసిన ఒక ప్రయత్నము బూమరాంగ్ అయ్యింది. అందుకే అభ్యర్థులు వేలాది మంది రోడ్ల మీదకి వచ్చారు. ఎవరు? ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు, రేపు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా. వాళ్ళు ఇవన్నీ కోరుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు అమరావతి ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ అవుతోంది, ప్రజాప్రతినిధులు బిల్డింగ్లు అయిపోతున్నాయి, ఐకానిక్ టవర్స్ అయిపోతున్నాయి. ఇంకోవైపు పోలవరానికి నిన్నే 30,000 కోట్లకు ఆమోదం లభించింది కేంద్ర ఆర్థిక శాఖ నుంచి. మార్చి 2027 నాటికి అది డెడ్ లైన్, దాన్ని ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఇంకోవైపు పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు. సరే, కొంత రెవెన్యూ పరంగా ఇబ్బందులు ఉంటే దాన్ని ప్రభుత్వం బ్యాలెన్స్ చేసుకుంటోంది, సంక్షేమం చేసుకుంటూ ఉంది. కానీ ఇదంతా ప్రాక్టికల్గా సక్సెస్ఫుల్గా జరిగిపోతే ఎవరి రాజకీయ మనుగడకి ప్రాబ్లం? ముఖ్యంగా రెడ్ బుక్ అని ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో లోకేష్, ఇంకా ఆ రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు పూర్తిగా. ఓపెన్ చేస్తే వీళ్ళందరూ ఇంకా బయట ఎందుకు తిరుగుతారు? స్కాముల్లో ఇరుక్కున్న వాళ్ళు, అసెంబ్లీలో బూతులు మాట్లాడిన వాళ్ళు, పార్టీ ఆఫీసుల మీద దాడి చేసిన వాళ్ళు, వీళ్ళందరూ బయట తిరగరు కదా. వెళ్ళి నరికేయండి అని చెప్పి యువతని రెచ్చగొట్టేవాళ్ళు. ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయకుండానే వణికెందుకు పుడుతోంది వైసీపీలో? అర్థమైపోయింది రాజకీయ భవిష్యత్తు. సో అది లొకేషన్ టార్గెట్. ఇక సిబిఐ కేసులు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, సిబిఐ విచారణ. హౌ ఫన్నీ! సిబిఐ 11 ఛార్జ్ షీట్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి 12 ఏళ్ల నుంచి. అన్ని కేసులు కలుపుకుంటే 30-40 ఉన్నాయి. ఈడీ, సిబిఐ, మిగతా కేసులు అన్నీ కలుపుకుంటే. పోనీ సిబిఐ గురించి మాట్లాడుకుందాం. మీరు డిమాండ్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, సెల్ఫ్ డిమాండ్ చేయండి. నా మీద ఉన్న కేసులన్నీ సత్వర విచారణ చేసి నన్ను ఎక్విటల్గా ప్రూవ్ చేసుకుంటాను నేను, విచారణ చేయండి అని ఎందుకు అడగరు మీరు? లేని స్కామ్ మీద విచారణ చేయమని అడుగుతున్నారు కదా. మరి క్విడ్ ప్రోకో మీద ఉన్న కేసుల మీద విచారణ చేయమని ఎందుకు అడగరు? జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల గారు, బొత్స గారు అడగచ్చు కదా. అడిగితే ఏమవుతుందో తెలుసు కదా, అందుకని అడగరు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వీళ్ళు ఈ నిరసనలు, ఉద్యమాలు పేరుతో చేస్తున్న ర్యాలీల్లో దేవుణ్ణి కూడా వదిలిపెట్టట్లా. నిన్న పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యి దీని మీద యాక్షన్ తీసుకోండి కన్సర్న్ పార్టీస్ మీద అన్నారు. ఎందుకంటే తిరుమలలో నిత్యం వినిపించే గోవిందనామస్మరణ మీకు తిరుమల కొండ మీద అడుగు పెట్టగానే చెవుల్లో పడుతుంది. దాన్ని తీసుకుని వాళ్ళు ప్యారడీ చేశారు. ఎలా చేశారు ఒకసారి వినండి. ఇది అంటే తిరుమల కొండ మీదే జగన్ నినాదాలు చేశారు మీకు గుర్తుంటే కనుక. వాళ్ళకి పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ కోట్ల మంది భక్తుల సంగతి ఏంటి?
వాళ్ళ మనోభావాల సంగతి ఏంటి? అవి మనకు పట్టవు. సరే, దీంట్లో ముస్లింలు ఉన్నారు, ఆ పాడింది ఆయన క్రిస్టియన్, ఇదేదో మతాల గురించి వదిలేయండి. కానీ అసలు ఈ బరితెగింపు ఏంటి అనేది. సో మన రాజకీయం కోసం ఏదైనా చేయొచ్చు. అది పోలీసుల మీద దాడులు చేయొచ్చు, లేకపోతే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయొచ్చు, యువతను రెచ్చగొట్టచ్చు, వాళ్ళకు ట్రాప్లోకి నెట్టాలనే ప్రయత్నం చేయొచ్చు. టార్గెట్ ఎవరు? లోకేష్. టార్గెట్ ఎవరు? కూటమి. కానీ కూటమి టార్గెట్గా మీరు చేసే రాజకీయాల్లో యువతను ఎందుకు పావుగా వాడుకుంటున్నారు? ప్రజలను ఎందుకు బలి చేయాలనుకుంటున్నారు? పోలీసులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆఖరికి దేవుణ్ణి కూడా ఎందుకు తీసుకొచ్చారు? మనతో పాటు కందారపు మురళి గారు, సిపిఎం సీనియర్ నాయకులు జాయిన్ అవుతున్నారు. మురళి గారు నమస్కారం. కిరణ్ రాయల్ గారు, జనసేన నేత. గుడ్ మార్నింగ్ కిరణ్ గారు. రమ్య పరుచూరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. రమ్య గారు నమస్కారం అండి. సార్, మురళి గారు, ఇప్పుడు పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అది శ్రీకాకుళంలో జగన్మోహన్ రెడ్డి గారు బల ప్రదర్శన చేసినా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. నిన్న ర్యాలీలకు సంబంధించి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్పీ వరకు ఎవరి విధుల్లో వాళ్ళు నిర్వర్తిస్తారు. సో ఇప్పుడు వీళ్ళు రాజకీయ టార్గెట్ వదిలేసి ఈ పోలీసులను టార్గెట్ చేయడం ఏంటి మురళి గారు? అక్కడ ఒక్క విచక్షణ ఉంటుంది కదా, ఎంత ఆఫీసర్ అయినా. అరే మహిళ, మనం కొంచెం అన్న కాన్షియస్ బిహేవియర్ ఉండాలి కదా మురళి గారు. నిన్న ఆమె జ్యోతి అనే ఆమెకు తల వెనకాల దెబ్బ తగిలింది. ఆమె ఏఎస్ఐ ఇంకో సిఐని కొట్టడానికి వెళ్ళారు అనంతపూర్లో. మన శ్రీకాకుళంలో ఆ ఎస్ఐ ప్రవల్లికని ఎంత దారుణంగా ఆమెతో బిహేవ్ చేశారో చూశారు మీరు. ఇవా నిరసనలు మురళి గారు, ఇవా ర్యాలీలు చేసే తీరు. ఇప్పుడు మీరున్నారు ఒక ఉద్యమ పార్టీలు, ప్రజల కోసం పనిచేసే పార్టీలు, మీరు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయరుగా? రిషి గారు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రుడు కిరణ్ గారికి, రమ్య గారికి, వీక్షకులకు అందరికి నేను సిపిఎం పార్టీ తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు అన్నట్టుగా పోలీసులైనా, సైన్యంలోనైనా, లేదా సివిలియన్స్ లోనైనా మహిళలకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత, అదే మాదిరి కొన్ని హక్కులు, వాళ్ళ పట్ల గౌరవభావంతో వ్యవహరించాలన్నటువంటిది మన రాజ్యాంగ స్ఫూర్తి. రెండోది, మన సంస్కృతి సాంప్రదాయాల్లో కూడా మహిళల పట్ల ఒక గౌరవనీయమైనటువంటి స్థానాన్ని మనం ఇస్తున్నాం. కాబట్టి వైసీపీ చేసినా, తెలుగుదేశం చేసినా, ఇంకో పార్టీ చేసినా ఈ రకమైనటువంటి పద్ధతిని మాత్రం ఏ ఒక్కరు అలో చేయకూడదు. ఇది సమంజసం కూడా కాదు. దాన్ని వైసీపీ ఇంతవరకు ఏమో దాని మీద మాట్లాడలేదు. ఆమె ప్రవల్లిక విషయం కావచ్చు, జ్యోతి నిన్న ఏదో జరిగిందని మీరు అంటున్నటువంటి ఇష్యూ కావచ్చు, ఇటన్నిటి విషయంలో మాట్లాడలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ చింతాడు రవికుమార్ అరెస్ట్ చేస్తే దాన్ని కుట్రపూరిత, కక్షపూరిత అరెస్ట్ అన్నారు. కానీ ప్రవల్లిక విషయంలో ఆయన సారీ ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు ఈ ధోరణికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పోలీసుల్ని ఉద్యోగులుగా చూడకపోవడం. వీళ్ళ ఒక ప్రభుత్వ ఉద్యోగులని, వీళ్ళు ఒక రెండవది ఏమంటే పోలీసులు అంటే మా ఇంటి మనుషులు, మా చేతి కింద మనుషులు, మా తాబేదారులు అన్నటువంటి ధోరణి బూర్జువా పార్టీలో చాలా ప్రబలంగా తయారైంది. వాళ్ళు అధికారంలో ఉన్న రోజుల్లో అట్లే కూడా ప్రవర్తించారు కదా. ఇప్పుడు ఈ ధోరణి అనేది బూర్జువా పార్టీలో బలమైనటువంటి ఇది ఉంది. పోలీసులు అంటే వాళ్ళు ఏదో ఇండిపెండెంట్ గా ఉండాలి, రాజ్యాంగ ప్రక్రియకి తోడ్పడే శక్తులుగా ఉండాలన్నటువంటిది దాదాపు పోయి ఈ రోజు వాళ్ళ ఇళ్లకాడ మనుషుల్లాగా మేమేమి చెప్తే దాన్ని తయారై ఉండాలి అన్నట్టుగా తయారైపోయింది. కాబట్టి పోలీస్ స్టేషన్లు రాజకీయ పార్టీలకు కేంద్రాలుగా, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు లేదా బలమైనటువంటి శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళకు కేంద్రాలుగా మారిపోయినాయి. ఈ దురదృష్టకరమైనటువంటి పరిస్థితికి అది ఒక ముఖ్యమైనటువంటి కారణం. అందుకని పోలీస్ సంస్కరణలో ఇండిపెండెంట్ గా వ్యవహరించడం, తప్పులు చేసినటువంటి పట్ల కఠినంగా. ఇప్పుడు కేరళ రాష్ట్రంలో మేము 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు మా వాళ్ళని ఎవరిని పోలీస్ స్టేషన్ పోవద్దు అని చెప్పాం. అది సిపిఎం కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరు తప్పు చేసినా నిర్మోహమాటంగా వాళ్ళతో వ్యవహరించండి. తప్పు చేసినటువంటి వారి పట్ల మనకు చట్టంలో ఏముందో ఆ ప్రకారం వెళ్ళండి అని చెప్పి ఓపెన్ గా చెప్పి చాలా సందర్భాల్లో మా పార్టీ వాళ్ళను కూడా తప్పు చేస్తే ఏమాత్రం స్పేర్ చేయకుండా వ్యవహరించాం మేము. అది పెద్ద చర్చగా కూడా నడిచింది కేరళలో. మిగతా అంశాలకు వెళ్లే ముందు రమ్య గారు, హోంమంత్రి మొన్న ప్రవల్లిక అంశంలో వెంటనే రెస్పాండ్ అయ్యారు. ముఖ్యమంత్రి స్థాయి వరకు రెస్పాండ్ అయ్యారు. అతను సరే కొన్నాళ్ళు లేట్ అయినా అరెస్ట్ అయ్యాడు. అతను తప్పించుకోవడం, రోజుకు ఫోన్ మార్చడం, సిమ్ మార్చడం, మొత్తానికి అరెస్ట్ అయ్యాడు. బట్ వాళ్ళకి ఎక్కడా పశ్చాత్తాపం, సారీ ఫీలింగ్ లేదు. మళ్ళీ నిన్న ఈ ఘటన. సో అంటే ఎక్కడ వీళ్ళు ర్యాలీలు చేసి, నిరసనలు చేసి, బల ప్రదర్శనలు చేసినా అక్కడ ఎవరో ఒక మహిళా పోలీస్ అధికారి ఇబ్బంది పడాల్సిందేనా? అదృష్టం బాగుండి నిన్న ఆమె కింద పడి ఆ తొక్కిసలాట్లో ఏమి జరగలేదు, గాయాలయ్యాయి, కానీ షీ సేఫ్. ఎట్లా దీనికి ఏంటి మార్గం రమ్య గారు?
ఏం చేయాలి? హోంమంత్రి సీరియస్ గా ముందుగా యాక్షన్ ప్లాన్ మీకు- సిద్ధం చేయాలా? ఏం ఆలోచిస్తున్నారు ప్రభుత్వం వైపు నుంచి? రిషి గారు, ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకు ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం అండి. మార్నింగ్. ఒకటి, ఫస్ట్ విలువలు విశ్వసనీయత అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారికి విలువలు లేవు. అది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఆయన ఒక ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. ఈ రోజున వాళ్ళు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారంటే వాళ్ళని ఎక్కడ జనాలు మర్చిపోతున్నారా అని చెప్పేసి రౌడీయిజం చేసుకుంటూ బయట తిరుగుతున్నారన్నమాట. మనం మొన్న చూస్తే శ్రీకాకుళం వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు వెళ్ళారండి? బాధితులను పరామర్శించడానికి వెళ్ళారా? ఆయన బల ప్రదర్శన చేసుకోవడానికి వెళ్ళారా? కాదు కదా, నిందితుడిని పరామర్శించడానికి వెళ్ళారు. ఏ నాయకుడైనా ఒక నిందితుడిని ఓపెన్ గా నేను సపోర్ట్ చేస్తున్నాను అని పబ్లిక్ గా వెళ్తారండి? పైగా బార్గేట్లు అడ్డం ఉంటే మా కోసమే బార్గేట్లు అడ్డం పెట్టారు అని మాట్లాడతారు. డిఎస్సిలో ఫస్ట్ సైన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మెలకు వచ్చిందా? ఇప్పుడు ఎందుకు ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు? ర్యాలీలో ఎవరన్నా నిజంగా మాట్లాడుకుంటే వైసీపీ నేతలు ఉన్నారండి? కార్యకర్తలు ఉన్నారా? రౌడీ మోకల్ని, పెయిడ్ ఆర్టిస్టుల్ని, పేటిఎం బ్యాచ్ల్ని తీసుకొని వీళ్ళు తిరుగుతా ఉంటారు. ఈ అంశాలు కనీసం మాట్లాడదాం రమ్య గారు, అంటే బట్ నాకు ముందు ఈ మహిళా పోలీస్ అధికారుల ఇష్యూ క్లోజ్ చేద్దాం. ఎందుకంటే ఈ మహిళా ఘటనలు నాకు తెలిసి పోలీసులకి రిపీట్ అవుతాయి. నిజంగా అండి, హోమ్ మినిస్టర్ గారు ఇంకొంచెం రియాక్ట్ అవ్వాలి. ఎందుకు రియాక్ట్ అవ్వాలి అని అంటున్నానంటే, వీళ్ళకి మంచిగా చెప్తే అర్థం చేసుకునే స్థితిగతులు, మైండ్ సెట్ లేవన్నమాట. ఎందుకు అనంటే వీళ్ళలో ఆ భయం ఇంకా కల్పించాలి. లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చేయాలి. నిజంగా రెడ్ బుక్ ఓపెన్ చేయకపోబట్టి వీళ్ళు ఇలా తయారవుతున్నారు. హోమ్ మినిస్టర్ గారు కూడా ఇంకొంచెం, అంటే ఏదో అరెస్టులు చేస్తున్నాం, వీళ్ళని 2 రోజులు కూర్చోబెడుతున్నాం అన్నట్టుగా కాకుండా నిజంగా వీళ్ళ కోటింగ్ ఇవ్వాలి. ఎందుకు మాట్లాడుతున్నాం ఇలాగా అంటే, ఆడవాళ్ళంటే గౌరవం, విలువలు లేవండి వీళ్ళకి. అంటే బాధ్యత గల విధి నిర్వహణ విధి వాళ్ళు నిర్వహిస్తుంటే కూడా వాళ్ళు అలా చేస్తున్నారంటే సామాన్య మహిళల పరిస్థితి ఏంటండి? మొన్న ఎస్ఐ, నిన్న ఏఎస్ఐ, వీళ్ళు కాబట్టి బయటకు వచ్చినాయి. మిగిలిన ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా ఎంతమంది ఇబ్బంది పడి ఉంటారు? మొన్న ఒక ర్యాలీలో చూస్తే ఒక అతను బియర్ బాటిల్ పట్టుకొని రోడ్డు మీద తాగుతా ఉన్నాడు. పక్కన మహిళలు వెళ్తున్నారు. రేపు ఏదన్నా అఘాయిత్యం జరిగితే అలాంటి వాళ్ళ మీద ఇమీడియట్ గా పబ్లిక్ లో అలాంటి కార్యకలాపాలు చేసే వాళ్ళ మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. కిరణ్ గారు, ఎందుకు తీసుకోవాలి అని అంటున్నామంటే, వీళ్ళు ఇష్టానుసారంగా, ఎందుకండి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పక్కన 2 కిలోమీటర్ల లోపలే ఒక మహిళ మిట్ట మధ్యాహ్నం 2:30 గంటలకి రేప్ చేస్తే కనీసం రెస్పాండ్ అయ్యారండి జగన్మోహన్ రెడ్డి గారు? అప్పుడే రెస్పాండ్ అవ్వలేదు, ఇప్పుడు రెస్పాండ్ అవుతారు అనుకోవడం మన పిచ్చితనం అన్నమాట. ఆయన అవ్వట్లేదు. మొన్న ప్రవల్లిక విషయంలో కూడా అవ్వలేదు. ఆయన కిరణ్ గారు, అవ్వలేదు. ఎందుకు అవుతారు? రమ్య గారు ఒక్క నిమిషం. ఎందుకంటే కిరణ్ ఆయన గారు, ఎందుకు వీళ్ళు పోలీస్ అధికారులని, ముఖ్యంగా మహిళా అధికారులని టార్గెట్ చేస్తున్నారు? అంటే ఇదేంటి, పోలీసులనే మేము భయపెట్టగలము సామాన్యులంతా అని చెప్పడమా? లేకపోతే ఏంటి అది? అంటే అదేదో అది ఎవరైనా కూడా పోలీసులు యూనిఫామ్ లో ఉండగానే ఎవరైనా ఆగుతాం కదా, ఫస్ట్ మాట్లాడతాం కదా. మరి వీళ్ళేంటి మీదకెళ్ళి దాడులు చేస్తారు, అసభ్యంగా ముట్టుకుంటారు, ఏదేదో. పాపం ఆవిడ ప్రవల్లిక తాను ప్రొటెక్ట్ చేసుకునే ఇది మనం చూసాం. నిన్న ఈవిడ కొంచెం పోరాడి పడిపోయారు ఆఖరికి, ఆ ఏఎస్ఐ మహిళా అధికారి. సార్, రిషి గారు, మీకు ఏవిఎన్ ప్రేక్షకులు నమస్కారం. ప్యానల్ లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వం, ఆయన మృగం అనేసి మేము చాలాసార్లు చెప్పేవాళ్ళం. రాజకీయంగా కాకపోయినా వ్యక్తిగతంగా కూడా ఆయన ఒక డిఫరెంట్ స్టైల్లో పోతున్నాడు రాజకీయాల్లో. అందుకే ప్రజలు ఆయన్ని భారీగా ఓటమికి కారణం. దాంట్లో చాలా కారణాలు ఉన్నాయి. ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్ సార్, ఒక అధికారి, ఒక యూనిఫామ్ వేసుకున్న అధికారి, మహిళ కావచ్చు, మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, ఒక అధికారి అతి చింతలపూడి రవి వాళ్ళ వర్గం అంతా కూడా శ్రీకాకుళం అడ్డుకొని ఒక మహిళా ఎస్ఐనే మేము భయపెట్టాము, మీది ఏంది అని చెప్పడానికి మీరు చెప్పారు, వాస్తవమే. కానీ ఇక్కడ ఒక ఆలోచించేది ఏమంటే, వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంటే కాదు సార్, ఏ శాఖైనా సరే, ఈ ప్రభుత్వంలో ఏ శాఖైనా సరే వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటారు. ఎక్కడ కూడా సరే కనీసం ఒక్క మాట, ఒక ట్విట్టర్ మా వాడు చేసిన తప్పు, ఒక మహిళా అధికారిని ఇలా జరగడంపై మేము దీన్ని ఖండిస్తున్నాము అని ఒక్క మాట కూడా చెప్పలేదు సార్. అదే పరామర్శిస్తాడు. చెప్పాం కదా, నిన్న ఎవరో మాట్లాడుతూ రాజమండ్రి ఇన్స్టిట్యూట్ కూడా మాట్లాడుతూ, రాజమండ్రి ప్రియాంక గారిది కూడా వాళ్ళిద్దరు ఎవరైతే స్కూటర్ లో గుద్దేసి యాక్సిడెంట్ చేశారో వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన పాపాన పోలేదు. ఎందుకంటే వాళ్ళు తాగింది ఏపీ మద్యం కదా, కాబట్టి ఖచ్చితంగా పరామర్శిస్తాడే వచ్చి కూడా మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఒకసారి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కావాల్సింది ఏమంటే ఒక యాత్ర.
జగన్మోహన్ రెడ్డికి నా బలం చూపించుకోవాలి, నా బలగం చూపించుకోవాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువు అవ్వాలని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నాడు. లేకపోతే డిఎస్సి అక్రమాన అని చెప్పేసి ఎక్కడ చూడు టెంట్లేసి పెట్టారు. మనం చూస్తున్నాం, బాగా అబ్జర్వ్ చేశారు. ఎక్కడ చూడు టెంట్లేసి పెట్టారు. రోజు పొద్దున మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసుకుని అందరూ 8 నెలలు కూర్చుంటారు. సాయంత్రం 6:30 గంటలు లేచి అందరూ వెళ్ళిపోతారు ఎవరి పార్టీకి వాళ్ళు. అదొక డ్యూటీ లాగా పెట్టుకున్నారు. ఎందుకంటే మేమేదో దీక్షలు చేస్తున్నాం అనేసి. దీక్షలు చేస్తున్నారు. కిరణ్ గారు, దీక్షల్లోకి మాట్లాడే ముందు మీరు కూడా ప్రభుత్వంలో కూటమిలో ముఖ్యంగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు సీరియస్ గా రెస్పాండ్ అయ్యారు. హోమ్ మినిస్ట్రీ గురించో లేకపోతే పోలీసుల గురించి. ఇది ఒకసారి మళ్ళీ సీరియస్ గా మీరు హోంమంత్రి గారి దృష్టికి అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ పోలీస్ అధికారులు వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేసుకోకపోతే ఎట్లా అండి? సో ఆ విషయాన్ని అక్కడితో క్లోజ్ చేసి మళ్ళీ మీరే మాట్లాడేది కానీ నెక్స్ట్ అంశం గురించి. ఎందుకంటే జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం సీరియస్ గా రెస్పాండ్ అయిన అంశం, ప్రభుత్వం చర్యలు తీసుకోమని రికమెండ్ చేసిన అంశం ఏంటంటే పవిత్ర గోవిందనామాలను. మీరు తిరుపతిలోనే ఉంటారు, పొద్దున్న లేస్తే మీరు మైకుల్లో వింటూ ఉంటారు, కొండ మీదకి వెళ్తే అదే వినిపిస్తాయి మనకి. దాన్ని తీసుకొచ్చి ఎక్కడ వాడారు, ఎలా వాడారు, ఇంకొకసారి ఆ బైట్ ప్లే చేయండి ప్లీజ్. కిరణ్ గారు, ఇక్కడ కూటమి ప్రభుత్వం మీద ప్యారడీ కడుతూ పాడడానికి గోవిందనామ స్మరణ పాటే దొరికిందా? సరే పాడింది, అక్కడ ముస్లింలు ఉన్నారా, నిన్న ఎంత నడిచింది. బుచ్చే చౌదరి పెద్దగా ఇలా ఎక్కువ రెస్పాండ్ అవ్వరు కానీ ఆయన చాలా ఆవేదనతో రెస్పాండ్ అవుతూ పెద్ద పోస్ట్ పెట్టారు ఎక్స్ లో. ఏంటి దీని మీద పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవడమే మేము దీని మీద మీకు చూపిస్తున్నాం సార్. నిన్న తిరుపతిలో కేసు నమోదు చేశారు ఆల్రెడీ. చూడండి సార్, ఇక్కడ ఓకే, దీని మీద కేసు నమోదు చేయాలంటే కేసు నమోదు చేశారు. అంటే గతంలో కూడా ఇదే మరి ఈ పాటని ఒక సినిమాలో తీసుకొని గోవిందనామం పేరుతో ఆ పాటని రీమిక్స్ చేసి పెడితే మేము అప్పుడు తమిళనాడు హైకోర్టులో కేసు వేపించి ఆ సినిమాని ఆపించాం. బడ్జెట్ సినిమాని ఆపించాం. ఎందుకంటే ఒకటి సెంటిమెంట్ అండి, వెంకటేశ్వర స్వామి పాట అంటే సెంటిమెంట్. అక్కడ గోవిందనామ స్మరణలతో మేము తిరుపతిలో నిద్ర లేచినప్పటి నుంచి తిరుమలకి వెళ్ళేటప్పుడు ఎక్కడ చూసినా మైకుల్లో కాబట్టి తిరుమల కాబట్టి గోవిందనామ స్మరణలు మారి మోగుతుంటాయి. అలా ఆ పాట వింటేనే మనం తిరుపతికి వచ్చామనే ఫీల్ తీసుకొస్తుంది ఆ పాట. అలాంటి పాటని ఈ రోజు వాళ్ళు అక్కడ కూటమి ప్రభుత్వం పైన మేము చేస్తున్న పథకాల పైన వాళ్ళు మమ్మల్ని హేళన చేస్తూ మమ్మల్ని హేళన చేస్తారు. అది వాళ్ళకి అలవాటు అయిపోయింది. వెంకటేశ్వరం పాటని వాళ్ళు తీసుకొని మా మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళకి పూర్తిగా వెంకటేశ్వర స్వామి అన్నా, హిందూ మతం అన్నా, హిందూ దేవుళ్ళన్నా పగబట్టారు సార్. లేకపోతే అక్కడ జరుగుతుంది ఏంది, డిఎస్సి సంబంధించిన ఒక అభ్యర్థుల ఒక ప్రోగ్రామ్. వీళ్ళు రోజు మార్నింగ్ ప్రోగ్రామ్ పెట్టుకోరు. ఆ ప్రోగ్రామ్ వీళ్ళు చేసే కార్యక్రమం ఏంటి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అతను ఒక హిందూ, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి హిందూ, అక్కడ అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు, అతను ఒక హిందూ. వీళ్ళందరూ కూడా కూర్చొని అక్కడ 100 మందిని వేసుకొని షూలు వేసుకొని మద్యం తాగి చాలా మంది అక్కడ కూర్చోవారు. అది కూడా తెలుసు మాకు. వాళ్ళందరూ కూడా అక్కడ వెంకటేశ్వర నామస్మరణలతో ఉన్న పాటని పేరేడ్ చేస్తే ఏమనుకుంటారు అసలు? పైగా అందులో అసలు డిఎస్సి అభ్యర్థులు ఎవరూ లేరు, దాని రిలేటెడ్ ఎవరూ లేరు అందులో. సార్ ఎవరు డిఎస్సి అభ్యర్థులు సార్? అక్కడ జంజీని పెట్టారు సార్. ఎవరండి జంజీ సార్? రోజా గారు, కరుణాకర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి జంజీలే సార్. 65 సంవత్సరాలు అందరికి, రోజాకి 55, వీళ్ళందరికీ 65 సంవత్సరాలు. హెయిర్ డే వేసుకుని వచ్చేసారు అందరికి. అందరికి హెయిర్ డే వేసుకుని జంజీ అంటే జనం నమ్ముతారా సార్? జంజీ అంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళని జంజీ అంటారు. వీళ్ళు భూమి పుట్టినప్పుడు పుట్టేసి 97 నుంచి 2012 మధ్యలో అంటే సార్ చెప్తాను, అప్పటి నుంచి ఉన్న జంజీ గాని వీళ్ళందరూ 1947 మన భారతదేశం వచ్చినప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు పుట్టారు అందరూ. అప్పటి నుంచి పుట్టేసి మీరు జంజీ అంటే ఎవరు నమ్ముతారు సార్? అంటే దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోబోతోంది ప్రభుత్వం. కేసులు పెట్టి రైట్ కేసులు పెట్టారు. మురళి గారు మీరు ఏమైనా రెస్పాండ్ అవుతారు ఈ అంశం మీద, ఈ ప్యారడీ అంశం మీద? మురళి గారు, రమ్య గారు, దేవుణ్ణి కూడా వీళ్ళు వదిలిపెట్టరు అనే దానికి ఇది ఎగ్జాంపుల్. అవునండి. ఎందుకు అనంటే ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి.
7 కొండలు ఎందుకు తిరుపతికి అన్న మనిషి కొండల్లోనే కలిసిపోయారు. అది వీళ్ళు మర్చిపోయారేమో. తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద హాస్యం చేస్తే వీళ్ళు ఒకసారి హాస్యం చేద్దాం అనుకొని మట్టిలో కలిసిపోయారు, ఈసారి హాస్యం చేసుకుంటే కనీసం దేనికి పనికి రాకుండా పోతారన్నట్టుగా వీళ్ళు ఏంటో అంటే ప్రతిదీ వైరల్ అవ్వాలి, ప్రతిదీ ఇంకేంటంటే సోషల్ మీడియాలో వైరల్ అయితే చాలు అని అనుకొని చూస్తే ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేదండి. ఎందుకంటే వీళ్ళ గురించి వీళ్ళు ఏమనుకుంటారనంటే మేము ఏం చేసినా కూడా చెల్లుద్ది అని వీళ్ళ ఆలోచన అన్నమాట. కానీ హిందూయిజం మీద, హిందూ మతం మీద అక్కడ ఎవరన్నా ఉన్నారండి? నిజంగా డిఎస్సి అభ్యర్థులు లేరు, హిందువులు లేరు, పైగా అందరూ చెప్పులు వేసుకొని ముస్లిమ్స్ కనిపిస్తున్నారు ఎక్కువగా. వాళ్ళని పెట్టుకొని ప్యారడీ సాంగ్స్ పెట్టుకొని డాన్స్లు వేసుకుంటూ ఎగురుకుంటూ ఇష్టానుసారంగా చేశారు. చేసినందువల్ల వాళ్ళకి ఏమన్నా ఇది జరిగిందా? కానీ వీళ్ళు అంటే పాడిన సింగర్ కూడా అంటే మన వాళ్ళు కొంతమంది రాసిన వారు క్రిస్టియన్ మతం ఫాలో అవుతారు అని. అవును, పాడిన సింగర్ అతను క్రిస్టియన్ మతం ఫాలో అవుతారు, ఆయన ఒక చర్చ్ లో ఏదో అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అయింది నిన్నటి నుంచి. అంటే క్రిస్టియన్ మతస్థుల్ని ముస్లింలని పెట్టుకొని హిందూ మతస్థులు అంటే అందరూ కలిసి ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో గాని ఇండియాలో గాని ఇప్పటి వరకు. అంటే మత విభేదాలు, మత కక్షలు, కుల కక్షలు తీసుకురావాలంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతే. ఎందుకంటే మొన్నటికి మన డిఎస్సిలో కూడా చూసాం కదండి, ఉద్యోగాలన్నీ కమ్మారుకే ఇచ్చారు అని చెప్పి మాట్లాడారు. అంటే కులాన్ని ఎందుకు తీసుకొస్తారండి వీళ్ళు? ప్రతి మాటలో ప్రతి దాంట్లో కులాన్ని ఎందుకు తీసుకొస్తారు? మొన్నేమో ఏదో కాపు అతన్ని అరెస్ట్ చేశారని చెప్పేసి కాపులు మీటింగ్ పెట్టారు, ఈ రోజేమో దేవుడి మీద పాటలు పాడుతున్నారు. ప్రతిసారి కులాన్ని తీసుకొచ్చి డైవర్షన్ రాజకీయాలు తీసుకొస్తారు కదా రమ్య గారు. తీసుకొస్తారు, ప్రతి ఒక్కరికి తీసుకొస్తారు, తల్లికి చెల్లికి కూడా కులం తీసుకొస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి పార్టీలో నాకు ఈ కులస్తులే ఓట్లేయాలి అని ఎందుకు మాట్లాడరు? నాకు ఈ కులస్తులు నా వెంట ఉంటే చాలు, లేకపోతే ఈ కులస్తులకే నేను పదవులు ఇస్తాను. ఎందుకు ఏ పదవులు వచ్చినా రెడ్లకే ఇస్తారు కదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. రెడ్డి అని పేరు ఎవరికైతే ఉంటుందో #, వాళ్ళకే ఇస్తారు. అలాంటప్పుడు ఆ రెడ్డి కులస్తుల ఓట్లతోనే గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? గెలవరు కదండి, అన్ని కులస్తుల ఓట్లు కావాలి. మురళి గారు మీరు దీని మీద రెస్పాండ్ అవుతారా ఈ గోవిందనామ స్మరణ ప్యారడీ మీద? గోవిందనామాలు అనేది ఒక మనోభావాలతో కూడినటువంటి అంశం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దురదృష్టం ఏంటంటే రాజకీయ పార్టీలు ఇట్లా వినియోగించుకోవడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈ రకమైనటువంటి ధోరణి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు దాన్ని అభ్యంతరం పెట్టి ఉండాల్సింది, ఆపి ఉండాల్సింది. అట్లా కాకుండా దాన్ని ఒక ధోరణిగా మిగిలిన పాటలు ఎన్నైనా పాడండి, కరెక్ట్, ప్రజా సమస్యల మీద ఎన్నైనా చెప్పచ్చు, ఏమైనా మాట్లాడచ్చు, చేయొచ్చు. కానీ ఈ రకమైనటువంటి పద్ధతిలో చేయడం అనేది అది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలని ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించడం అనేది సమంజసమైనటువంటిది కాదు. దాన్ని మేము తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నాము. నేను ఇంకొక అంశం కూడా ఇక్కడ చెప్పదలుచుకున్నాను రిషి గారు. ఇప్పుడు ఒక ట్రెండ్ దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో, ఇప్పుడు మీరు అన్నారు ఇంత మునుపు లోకేష్ గారు రెడ్ బుక్ తెరవలేదని, రమ్య గారు కూడా ఇంత మునుపు తెరవాల్సింది రెడ్ బుక్ లో. ఇప్పుడు వీళ్ళు రేపు అధికారంలోకి వస్తే వాళ్ళు బ్లూ బుక్లు తెరవడమో, ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు బుక్ పెట్టారు, ఈ బుక్లుగా తెరవాల్సింది. రాజ్యాంగం ప్రకారం ఇది డెమోక్రటిక్ నామ్స్, బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అనేది ఒక చట్టం ఉంది. తప్పు చేసేటువంటి వాడు ఎవడైనా, అది వైసీపీనా, టీడీపీనా, జనసేననా అనే దాంతో నిమిత్తం లేదు. ఇప్పుడు మా మీదకి వచ్చేస్తున్నారు కదా, ప్రజా ఉద్యమాలు చేస్తే మా మీద పీడీ యాక్ట్లు పెడుతున్నారు, రకరకాలుగా పెడుతున్నారు ప్రజా సమస్యల మీద. ఇప్పుడు జంజీ గురించి కిరణ్ కూడా ప్రస్తావన చేశాడు. ఈ జంజీ ఉద్యమం జరుగుతా ఉంటే ఢిల్లీలో నోట్లో మాట రాలేదు వీళ్ళకి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రధాన పార్టీలు ఎవరికి. ఈ రోజున వైసీపీ వాళ్ళు ఎగేసుకొని మేమంతా జంజీ ఉద్యమం అంటారు. నిజంగా జంజీలు ఉద్యమం చేసేటప్పుడు నోరు తెరవరా? ఇప్పుడు రాంచీలో పెద్ద ఉద్యమం జరుగుతా ఉంది, నోరు తెరవడం లేదు. వీళ్ళు దేశంలో ఎక్కడెక్కడో ఏదో జరిగితే ఇక్కడ మాట్లాడే పెద్ద మనుషులు అంతా కూడా అధికారంలో ఉండేవాళ్ళు, ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు. ఆ స్వయంగా పవన్ కళ్యాణ్ గారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేరాయని చెప్పి మాట్లాడారు. వీళ్ళ గౌరవం లేదు ప్రజా సమస్యల పట్ల, ప్రజల పట్ల. వాళ్ళు చెప్తున్నటువంటి సమస్య ఏందన్నటువంటిది. ఈ రోజు డిఎస్సి ఉద్యమం కూడా అంతే. డిఎస్సి ఉద్యమంలో తప్పులు జరుగుంటే మేము చాలా పెద్ద ఉద్యమం చేసేవాళ్ళం కదా ఈ ఆంధ్ర రాష్ట్రంలో. ఊరికి ఎందుకుంటాము? వైసీపీ వాళ్ళు మమ్మల్ని కోరారు ఈ ఉద్యమంలో భాగస్వాములు కండి అని. ఆ భాగస్వామ్యం కావాల్సిన అవసరం లేదని మేము చాలా స్పష్టంగా చెప్పాము. ఉద్యమంలో కూడా మేము ఎక్కడా లేం, తప్పు అని చెప్పాము. ఇది స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన
కొన్ని అంశాలకు సంబంధించి మా అభ్యంతరాలు కూడా చెప్పాం. వాటిల్లో మార్పులు చేర్పులు మొత్తమే రద్దు చేసి ఇటు చేయడం అనేది చాలా దుర్మార్గం కదా. అది సో చాలా స్పష్టంగా ఇది ఒక రాజకీయ ఎజెండాతో చేస్తున్న ఉద్యమం కాబట్టి మీరు దూరంగా ఉన్నారు. తప్పది అది. ఆ రకంగా దాన్ని మేము ఎంటర్టైన్ చేయడం లేదు. చాలా స్పష్టంగా వైసీపీ కూడా చెప్పాం, మీరు చేస్తున్నటువంటి పద్ధతి కాదు ఇది. మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ప్రతి జనవరిలో మేము జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి ఎత్తేశారు. ఇప్పుడు 16,000 ఉద్యోగాలు భర్తీ అయినాయి, దాన్ని స్వాగతించాలి. రాబోయే ఇంకా 40,000 ఉద్యోగాలు ఉన్నాయి. రెండవది, ఈ రాష్ట్రంలో 5 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. 50 లక్షల మంది పైగా షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఒక ఎలక్ట్రిసిటీ రంగంలో 40,000 మంది ఉన్నారు. మన టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానం కిరణం కూడా తెలుసు, 16,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. వీళ్ళందరి గురించి ఎవరు మాట్లాడరు. వీళ్ళంతా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నష్టపోతున్నటువంటి వీళ్ళేది కదా, సాధారణమైనటువంటి వాళ్ళు కదా. ఏళ్ల తరబడి ఎన్నేళ్ళండి, 35 ఏళ్ళు 40 ఏళ్లుగా కాంట్రాక్ట్ కార్మికులుగా చాలా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి వాళ్ళ గురించి చర్చించడానికి వీళ్ళ నోళ్లు రావు. అసెంబ్లీలో వీళ్ళకి అజెండా అందులో రాజకీయం చేయడానికి మరి అవకాశం ఉండదు కదా మురళి గారు. ఎక్కడో ఏదో జరిగిందాన్ని ఇప్పుడు డిఎస్సి లో అక్రమాలు జరుగుంటే అక్రమాలు ఏదో చెప్పండి. ఈ రోజు దాకా హైకోర్టు సిబిఐ విచారణ అయింది, సిబిఐ విచారణకు ఆదేశించడం లేదు. ఒక నిర్దిష్టమైనటువంటి తప్పు, ఒక కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుడికి 2 ఉద్యోగాలు వచ్చినాయి, వాడికి హైయెస్ట్ ర్యాంకులు వచ్చినాయి అన్నారు. తప్పని చెప్పి వాడిని తీసేశారు. ఇంకొన్ని ఇష్యూస్ వచ్చాయి, క్లారిఫై చేశారు. ప్రభుత్వం చాలా స్పష్టంగా అధికారులు ఇవన్నీ వివరణ ఇస్తున్నారు. ఇంత క్లియర్ గా కనిపిస్తూ ఉన్నటువంటి అంశాలని ఒక అడ్డగోలుగా అయితే 5 లక్షల మంది అప్లై చేశారు, 3.5 లక్షల మంది రాశారు, 16,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. 16,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి అత్యధికులు ఉద్యోగాలు రాని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ రెచ్చగొడితే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఏదో లాభం పొందొచ్చు అన్నటువంటి కుట్రపూరితమైనటువంటి దురుద్దేశం తప్ప ఇది తప్పు కదా. ఇది వైసీపీ నాయకత్వం ఆలోచించాలి. ఈ రకమైనటువంటి ధోరణి సమంజసం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో మాట్లాడడానికి 100 రకాల సమస్యలు ఉన్నాయి, మాట్లాడండి. వాటన్నిటి మీద నోరు తెరవలేరు. నేను అదే అనేది, ఢిల్లీలో జంజీ ఉద్యమం జరుగుతా అంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు నోరు తెరవలేకపోయినాడు? లేదా ఈ పెద్ద మనుషులందరూ ఎందుకు నోరు పోయి నేరుగా పోయి అప్పుడు ఆయన కాక్రోచ్ అని ప్రకటించుకోలేదు. అది అయిపోయిన తర్వాత కాక్రోచ్ అని ప్రకటించుకుని జంజీ అని ప్రకటించుకుని జిఎస్టీ ఉద్యమం మొదలు పెట్టారు. ఒక అడ్డగోలు దాన్ని ఎవడు సమర్థిస్తాడండి? అంటే ప్రజలేమంత అమాయకులో ఊరికేదో జనాలందరినీ తీసుకొని వచ్చేసి అడవుడి చేసినంత మాత్రాన ఆంధ్ర రాష్ట్రంలో అంతా నమ్మేస్తారు. ఎగ్జాక్ట్లీ ఆ క్వశ్చన్ నేను అడగబోతున్నా ఒక బ్రేక్ తర్వాత. మురళి గారు, మీరు అన్న మాటే, ఇవాళ లక్షల మంది అభ్యర్థులు కానీ రాయడానికి ప్రిపేర్ అవుతున్న లక్షల మంది కానీ, ఎందుకంటే రేపు మళ్ళీ అక్టోబర్ నవంబర్లో ఇంకో డిఎస్సి రిలీజ్ కాబోతోంది అరౌండ్ 9,000 జాబ్స్కి సంబంధించి. వారు చెప్పినట్టు ఇంకా 40,000 జాబుల్లో అదొక పార్ట్ మళ్ళీ. సో వీళ్ళందరినీ రెచ్చగొట్టాలి అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ వికృత క్రీడలో వాళ్ళు భాగం అవుతారా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, లోకేష్ని రాజకీయంగా టార్గెట్ చేసి చేయడం వల్ల ఆయన రాజకీయంగా లాభపడతాడని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. సో అది జరుగుతుందా? మూడోది, సిబిఐ విచారణ అని అడగడం వెనకాల మరి ఆయన ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. అది రమ్య గారు రోజుకి 200, 300 లేకపోతే 400 ఇచ్చి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి అసలు ఇది రాష్ట్రానికి సంబంధం లేని జార్ఖండ్ లేకపోతే ఒడిశా, బీహార్ వాళ్ళని తీసుకొస్తున్నారని కూడా మన దీంట్లో తేలింది. వాడికి అసలు ఎందుకు మనం వైసీపీ అదేదో జెండా ఇచ్చారు, వైసీపీ జెండా అని కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళకి ఏం తెలుసు, కాస్త డబ్బులు పాపం తినడానికి ఏదో ఇస్తారు, వాళ్ళని ఏం తప్పట్లేము. ఎవరిని టార్గెట్ చేసుకుని ఇదంతా చేస్తున్నారు? ఇద్దరిని. ఆ ఇద్దరు ఎవరు? ఒకటి లోకేష్, 2 రాష్ట్ర యువత. సరే, రాజకీయంగా లోకేష్ని టార్గెట్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి తప్పదు, ఎందుకంటే ఆయన రాజకీయ మనుగడ అక్కడ లింకప్ అయి ఉంది. కానీ రాష్ట్ర యువతని ట్రాప్లోకి తీసుకొద్దాం అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి పాచికలు ఈ ఉద్యమం పేరుతో పారుతాయా? ఇంకోటి, రెడ్ బుక్ మీద మురళి గారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ రెడ్ బుక్ ఏంటంటే మీరు చెప్పాలంటే రెడ్ బుక్ అనే దాన్ని లోకేష్ గారు ఎన్నికల ముందు ఇలా చూపిస్తూ మాట్లాడింది ఏంటంటే, ఈ పేర్లన్నీ మేము నోట్ చేసుకుంటున్నాం, ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారో లేకపోతే ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఏమండి రాజ్యాంగ పరంగా చట్టపరంగా అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటాము, చట్టపరంగానే చేస్తాము, ఇందులో జస్ట్ నోట్ చేసుకుంటున్నాం అన్నారే తప్ప. సో ఇట్స్ సింబాలిక్ బుక్ అది. అంతే. జస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని అప్డేట్స్ ఉంటాయండి, కొన్ని ఫంక్షన్స్ అటెండ్ అవ్వాలి, మనం ఎలాగైతే నోట్స్ చేసుకుంటామో అలాగే జస్ట్ రాజ్యాంగ పరంగా చేస్తామన్నారే తప్ప ఎక్కడా కూడా విచ్చలవిడితనంగా చేస్తామని ఎక్కడా ప్రకటించలేదు. వీళ్ళలాగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అర్ధరాత్రి అరెస్టులు,
ఆడవాళ్ళని అర్ధరాత్రి అరెస్టులు ఇలాంటివి చేయలేదు. వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి పెయిడ్ ఆర్టిస్ట్లే వస్తారు. ఎందుకంటే కాన్స్టిట్యున్సీకి ఇంతమందిని తీసుకురావాలి, ఇంతమందితో మీరు ర్యాలీలు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానిస్తున్నారు. జనం ఎవరు వస్తారు? వీళ్ళ అరాచకాలకి జనం కార్యకర్తలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకనంటే వీళ్ళని నమ్మి మళ్ళీ మోసపోవడానికి జనం రెడీగా లేరు. ఎందుకంటే ఒక్క అవకాశం అని చెప్పి 5 ఏళ్లు వీళ్ళ చేతిలో పెడితే ఆంధ్ర రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయారు. యువత గురించి మాట్లాడదాం అనుకుంటే యువతకు వీళ్ళు చేసింది ఏం లేదు. కంపెనీస్ తీసుకొచ్చారా? ఒక ఆయనేమో దావోస్ వెళ్ళి, దిస్ ఇస్ వెరీ లెంతీ క్వశ్చన్ అంటారు. ఇంకొక ఆయనేమో దావోస్ వెళ్ళాలంటేనే ఐటీ మంత్రి, వీళ్ళు ఐటీ మంత్రి, అక్కడ చలికాలం చలిగా ఉండిద్దంట కదా అని మాట్లాడతారు. బొబ్బట్ల కంపెనీ అంటారు. వీళ్ళు తీసుకొచ్చే కంపెనీలు లేవు. కనీసం వీళ్ళు ప్రదర్శించడానికి ఇది ఉంది అని చెప్పుకోవడానికి కూడా లేదు. వీళ్ళకి ఎవరు వస్తారండి? జనం ఎవరన్నా వస్తారా? వీళ్ళని నమ్మి 10 మంది వస్తారా? అందుకని ఎక్కడెక్కడో కూలి పనులు చేసుకునే వాళ్ళని, టాపీ పనులు చేసుకునే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ర్యాలీలో పాల్గొంటున్నారు. వీళ్ళే అంటే ఆ బ్యానర్లు చూసారా అండి? నిన్న కృషి గారు బ్యానర్లు చూస్తే జెన్జీ అంట. ఎవరన్నా కనీసం ఆ ఏజ్ కి తగ్గ యువత గాని, జెన్జీ వాళ్ళు గాని ఎవరన్నా ఉన్నారండి అక్కడ? అందరూ అంటే 50+, 60, 65+ వాళ్ళు కూర్చొని ఆటలాడుకుంటూ నవ్వుకుంటూ వాళ్ళు చేస్తుంది నిరసన అని మనం అనుకోవాలి. అక్కడ జరిగేదే నిరసన కాదు, ఏదో వాళ్ళు టైం పాస్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు కాబట్టి వీళ్ళు టెంట్లు వేసుకొని జెన్జీ అని చెప్పి ఫ్లెక్స్లు వేసుకొని కూర్చున్నారు. అది తప్ప నిన్న చేసిన కార్యక్రమం ఒక్కళ్ళకన్నా ఉపయోగం ఉందా? మేము స్ట్రైట్ గా అడుగుతున్నాం. ఇవన్నీ ఎందుకండి? నారా లోకేష్ గారి మీద మీరు నిందేశారు. నారా లోకేష్ గారిని ఇలా అన్నారు. దమ్ముగా పిలిచారు కదా, ఎనీ టైం రమ్మని పిలిచారు కదా. సరే మీరు వెళ్ళలేదు, ఎవరన్నా మీ ఎమ్మెల్యేలు వెళ్ళారా? పోనీ మీ 11 మంది ఎమ్మెల్యేలు వెళ్ళండి. 11 మంది ఎమ్మెల్యేలు వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి. అసెంబ్లీ సమావేశాల్లో ఒకవేళ వాళ్ళు డిమాండ్ చేస్తే మీరు పెడతారు కదా డిఎస్సీ మీద చర్చకు, మీరైతే రెడీగా ఉన్నారు. బట్ ఆయన వాళ్ళు రావాలి కదా, వాళ్ళు 11 మంది రావాలి కదా. వస్తారా? దమ్ముందా వాళ్ళకి? రమ్మానండి, ఎవరినన్నా రమ్మానండి. దీని గురించి డిస్కస్ చేయడానికి కనీసం సబ్జెక్ట్ ఉందండి? ఎవరికన్నా నాలెడ్జ్ ఉందా దాని మీద? ఏ నిష్పత్తిలో ఇస్తారు, ఎవరెవరికి ఏ నిష్పత్తిలో ఇస్తారు, ఎక్కడ ఖాళీ అయితే వాళ్ళని ఎలా తీసుకుంటారు అనే కనీసం నాలెడ్జ్ గానీ ఐడియా గానీ ఎవరికన్నా ఉందా? ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? స్లిప్ లేకుండా, చేతిలో పేపర్ లేకుండా ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసారా? చూసే తప్పులు మాట్లాడతారు. అదేమన్నంటే స్టేట్ ఫస్ట్, క్లాస్ ఫస్ట్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. రమ్మనండి, అసెంబ్లీ ఉన్నాయి కదా. సరే బయటికి ఎక్కడికి రావక్కర్లా, ప్లేస్ కూడా వాళ్ళనే చెప్పమన్నారు మా ఐటీ మంత్రి నారా లోకేష్ గారు. సరే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కదా, చర్చకు మేము సిద్ధం. రమ్మనండి, దమ్ము ధైర్యం ఉంటే. ఎందుకు రారు? ఎందుకు అడగరు? వాళ్ళు అసలు అసెంబ్లీకి ఎందుకు రారండి? వాళ్ళని ఎన్నుకోలేదా? వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ప్రజలు వాళ్ళ మీద నమ్మకంతో ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు, మాకు ఇన్ని సీట్లు ఇచ్చారు అని అనుకుంటున్నారు కదా. వాళ్ళకి కనీసం వాళ్ళ సమస్యల గురించి మాట్లాడడానికైనా, లేకపోతే వాళ్ళకి ఏం కావాలని అడగడానికైనా రావాలిగా. ఇప్పుడు రమ్య గారు వాళ్ళవి 2 డిమాండ్. హోదా కోసం పోరాడతారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని పోరాడుతున్నారు. ప్రతిపక్ష హోదా ఏంటి? మీకు ఇంకొక 4-5 సీట్లు లాక్కుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ఆ రోజులో అసెంబ్లీలో సాక్షిగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా అంటే ఎన్ని సీట్స్ ఉండాలో తెలీదా? పైగా ఇప్పుడు రమ్య గారు ఇంకో డిమాండ్ చేస్తున్నారు. 1 లోకేష్ రాజీనామా చేయాలి, 2 సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు సిబిఐ ఎంక్వైరీ గురించి. సిఐబి ఎంక్వైరీకి వీళ్ళు చాలా సార్లు వీళ్ళకి మద్యం కుంభకోణాలు ఇవన్నీ ఉన్నాయి కదండి. జగన్మోహన్ రెడ్డి గారే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది రాబోయే రోజుల్లో. ఆయన రెడీగా ఉండాలి ముందు. ప్రతిదానికి నారా లోకేష్ గారు కాదు కదా, ఆయన కొత్త ఉంది. ఆల్రెడీ ఆయన మీద 11 సిబిఐ ఛార్జ్ షీట్లే ఉన్నాయి కదా. ఈడీ 9, 11 సిబిఐ కలిపి మొత్తం 30-32 ఉన్నాయి వారి మీద. అవును, పైగా మొన్న వెళ్ళి 5 తర్వాత వెళ్ళి కోర్టుకి కనీసం కోర్టు నియమాలు తెలియవా అండి? అదే జైలుకి వెళ్ళే నియమాలు తెలియవా? 5 తర్వాత వెళ్ళి నన్ను అలౌ చేయట్లేదంటే నువ్వు 3ంటికి పెట్టుకొని 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోనే గడిపారు. ఆయనకు తెలీదా ఏ టైంకి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళకూడదు అని అనేది? అలా ప్రతిదీ ఆయన ఏంటంటే ప్రతిదీ ఆయనకు తెలుసు అని అనుకుంటారండి. ఏమీ తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి, ఏమీ తెలియదు. ఒక్కటి మాత్రమే తెలుసు, ఏంటంటే నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి, లేదా నెక్స్ట్ మేమే వస్తాం, 30 ఏళ్లు మేమే పరిపాలిస్తామని మాట్లాడారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఒక్కసారికే 1 టైం సీఎం అయిపోయి ఎందుకు మిగిలిపోయారు? ఈసారి 2 అంకెల సీట్లన్నా వచ్చినాయండి. ఈసారి 1 అంకె వస్తే చాలా గ్రేట్ అన్నమాట. రేపటి రోజున పులివెందల్లో షర్మిలక్కయ్య కనుక పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి డిపాజిట్స్ కూడా రావు. అది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి ఫస్ట్. అంతే మరి, ఎందుకంటే ఆయనకే అర్థమవుతుంది. అందుకనే ఐడెంటిఫికేషన్ క్రైసిస్ అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారికి.
అందుకని జనాల్లో యాత్రలు అని కానీ మరి చెప్పి జగన్ వెనకాల జనాలు పరిగెడుతున్నారు కదా, మరి వాళ్ళంతా ఎవరు? ఎక్కడ పరిగెడుతున్నారండి? ఎవరు వాళ్ళందరూ? ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలైనా వాళ్ళంతా? జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల పరిగెత్తే జనాలందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలైనా? పెయిడ్ ఆర్టిస్టులు, పేటిఎం బ్యాచ్లు ఎవరు లేరా? ఒకసారి వాళ్ళ ర్యాలీ లాస్ట్ టైం మీటింగ్స్ లో కూడా, మీటింగ్ లో జనాలు ఎక్కువ మంది ఉన్నారని కనపడడానికి జనాల్ని కాపీ పేస్ట్లు చేసుకొని ఎడిట్లు చేసుకొని పెట్టారు. అలాంటిది ఈ రోజున జనాలు వస్తున్నారంటే ఎవరండి? అంతమంది జనాలు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డం పడిపోతే ఆయన గంటలో వెళ్లాల్సింది 6-7 గంటల్లో యాత్ర చేస్తున్నారంట. అంటే ఏంటి ఆ బల ప్రదర్శనలు ఏంటి? ఏమైనా దండయాత్రకు వెళ్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? కాదు కదా. కిరణ్ గారు ఇక్కడ 2 అంశాలు. బల ప్రదర్శన ఎందుకు? కిరణ్ గారు ఇక్కడ 2 అంశాలు. అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి అసలు భవిష్యత్తు చూసుకోవాలన్నా ఆయనకి 2 వ్యక్తులు చాలా అడ్డం. సరే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, పెద్ద ఆయన కాసేపు పక్కన పెట్టండి. పవన్ కళ్యాణ్, లోకేష్. ఎందుకని పవన్ కళ్యాణ్ అసలు ఆయనే ఆ కూటమి గొడవ వ్యవహారం తేలకపోతే ఏమో ఎటుండేదో మనకు తెలియదు. ఇప్పుడు ఏంటి, పవన్ కళ్యాణ్ని కాపు ఇంకోటో ఆ ఉద్యమాలు తీసుకొచ్చి ఆయన ఏదో ఇది చేయాలి. రెండోది లోకేష్ స్టామినా చాలా మంది తెలుగుదేశం సీనియర్లు చెప్తారు, అసలు చంద్రబాబు నాయుడు కంటే ముందే గుర్తించారు జగన్మోహన్ రెడ్డి అని. అంటే ఏంటి, ఇవాళ లోకేష్ని బదనాం చేయాలి ఆ టార్గెట్ గానే. అసలు డిఎస్సీ నిజంగా ఆయనకు అభ్యర్థుల మీద ప్రేమ ఉందా కిరణ్ గారు? ఉంటే 8 నెలలు ఆయన ఏం చేశారు? సో ఏంటి ఎజెండా? టార్గెట్ మీరు ఒక మంచి పాయింట్ తీశారు. దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చి కూటమి కట్టిందే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈ రోజు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కట్టేది కాదు. ఈ రోజు ఇంత భారీ మెజార్టీతో గెలిచేది కాదు. జగన్ ని ఓడిస్తామని చెప్పాడు. మేమేమన్నాం, అతల పాతాళానికి తొక్కేస్తాం, జగన్ నీ పార్టీ కనుమరుగైపోతుంది, మొత్తం 4 రూపాయలు లేకుండా చేస్తామని చెప్పి ఛాలెంజ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆ ఒక విషయాన్ని పాయింట్ చేసుకోవాలి. అది చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన మీద విపరీతమైన కోపం. పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకటి చేయాలి, జనసేన పార్టీని ఏదో ఒకటి చేయాలి, ఆ పార్టీని మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టిన ప్రయత్నంలో ఈ కొంతమంది కాపు నాయకులు తీసుకొచ్చి కాపు మీటింగ్లని, కాపు ఉద్యమని, కాపు టార్గెట్ అని ఏదో ఒక విధంగా మమ్మల్ని టార్గెట్ చేస్తూ రోజు మా మీద మాట్లాడిస్తూ చేస్తూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. కొంచెం తగ్గించారు, మీరు అబ్జర్వ్ చేశారా? అంటే సార్ నీకు ఏమవుతుందంటే కాపుల్లో వ్యతిరేకత మొదలైపోయింది. కాపుల్లో వాళ్ళ పార్టీలో ఉన్న కాపు నాయకులు కూడా చాలా మంది జనసేన టెస్ట్ లోకి వచ్చేసారు. ఆ విషయం చంద్రబాబు గారు, లోకేష్ గారు మేమందరం కూడా చాలాసార్లు అనుకున్నాం. ఈ రోజు చాలా మంది కూడా మన పార్టీలోకి వచ్చే అవకాశం కాపులంతా కూడా ఉన్నారంటే కూడా పవన్ కళ్యాణ్ గారు ఆపిట్టారు. కేవలం మేము డోర్లు తీస్తే వైసీపీలో ఉన్న కాపులంతా కూడా జనసేనలోకి రావడానికి రెడీగా ఉన్నారు. ఆ విషయాన్ని జగన్ గమనించాడు. మనము ఇంకా కానీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ కాపులను రెచ్చగొట్టి కాపుల ఉద్యమమని కాపుల పేరుతో మనం రాజకీయం చేస్తే కాపులు తిరగబడే ఆలోచన ఉందనే ఆలోచనతో జగన్ గ్రహించి కొంచెం తగ్గించి దీన్ని డైవర్ట్ చేశాడు. ఇక్కడికి ఈ లోకేష్ పై డైవర్ట్ చేసి, లోకేష్ గారి డైవర్ట్ చేసి ఈ జంజీ ఉద్యమం అని ఇవన్నీ చేయడం, డిఎస్సీ ఇవంతా ఒకటే సార్. ఒక్కటే నవ్వేమంటే ఢిల్లీలో నిజంగానే చెప్తున్నాం, నిజంగానే ఉద్యమం చేసింది ఎవరు సార్? జంజీ స్టూడెంట్సే చేశారు. 80% చేశారు అనుకుందాం. అక్కడ చేసిన తర్వాత సెంట్రల్ మోడీ గారు లాంటి వ్యక్తి అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ని రిజైన్ చేయమని చెప్పడం ఇవన్నీ వాస్తవం. ఇది ఇక్కడ పరిస్థితి వేరు. ఇక్కడ చేసేది ఎవరు? జంజీ కాదు కదా. ఇక్కడ ఒక పార్టీ చేస్తోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఒక పార్టీలో ఉన్న ముఖ్యమైన ముసలోళ్ళంతా పైగా లేని స్కామ్ మీద, లేని స్కామ్ పైన అక్రమంగా అని చెప్పి దాన్ని చూపించడానికి కూటమి ప్రభుత్వం మీద చెడ్డపేరు తీసుకురావడానికి, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద చెడ్డపేరు తీసుకురావడానికి అసలు ఏదో జరిగింది రాష్ట్రంలో కేవలం వైసీపీ డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా ఇది ఒక భాగమే సార్. ఇంత క్లారిటీ అవసరం లేదు. ఈ డైవర్స్ చేయడంలో వైసీపీ దిట్ట. దాంట్లో నవ్వేమంటే సార్, రోడ్ల పైన కూర్చున్నారు కదా ప్రజలు, రోజు ఒక రోడ్ల పైన 1 లక్షల మంది తిరుగుతుంటారు. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్ర వయసు ఎంత సార్? 75 సంవత్సరాలు. ఆయన జంజీ ఏంది సార్? మా జంజీ ఉద్యమం ఉంటాడేమో. ఆయన వయసు ఎంత అండి? కరుణాకర్ రెడ్డి గారి వయసు ఎంత? 66 సంవత్సరాలు. రోజా వయసు 53 సంవత్సరాలు. కాకాని గోవర్ధన్ రెడ్డి వయసు 60 సంవత్సరాలు. ఎంత అండి వీళ్ళంతా కూడా జంజీ ఉద్యమం చెప్పి వాళ్ళు ఉంటే ఉండొచ్చు, వాళ్ళు ఉంటే సరే సపోర్ట్ గా రావచ్చు. కానీ అసలు ఒక్క డిఎస్సీ రాసిన అభ్యర్థి ఎవరు అక్కడ కనపడ్డు? డిఎస్సీ అభ్యర్థి లేడు సార్. లేదా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, అయ్యో మా ఉద్యోగాలకు ఏమన్నా నష్టం జరుగుతుందని ప్రిపేర్ అయ్యే వాళ్ళు అన్నా వాళ్ళు కనపడరు అక్కడ. అలాంటి ఎక్కడైనా సరే మీరు చూసారు లేదో, నిజమైన డిఎస్సీ అభ్యర్థులందరూ మొన్నటి రోజు సంబరాలు చేసుకున్నారు. మనం చూసాం, సంబరాలు చేసుకున్నారు. మేము ఆనందంగా ఉన్నాము, మాకు మళ్ళీ ఉద్యోగాలు వస్తున్నాయి. నేను ఒకటి చెప్పాలి ఇక్కడ. నిన్న నేను చూస్తూ ఒక కడప
ఆమె ఎంత పట్టుదలగా చెప్పారంటే అసలు పోస్టులు లేవని జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్నప్పుడు నేను సాధించాలి అని కోచింగ్ మొదలుపెట్టాను. లక్కీగా ప్రభుత్వం మారింది, ఇన్ని వేల పోస్టులు ఉన్నాయని చెప్పారు, అందులో నాకు ఖచ్చితంగా వస్తుందని ట్రై చేస్తే నాకు కడప డిస్ట్రిక్ట్లో నెంబర్ 1 ర్యాంక్ వచ్చిందని ఆమె గర్వంగా చెప్పుకుంటోంది. నిన్న వీళ్ళందరూ బయటకు వచ్చి నిరసన దీక్షలు వాళ్ళు కూడా చేశారు. వాళ్ళకు కూడా తెలుసు ఋషి గారు, ఆ విషయం వాళ్ళకి కూడా తెలుసు. డిఎస్లు అక్రమాలు అనేది కూడా పై మాటలని వాళ్ళకి కూడా తెలుసు, అక్రమాలు జర్నలిస్ట్ వాళ్ళకి కూడా తెలుసు. కేవలం లోకేష్ గారి రాజీనామా చేయించాలి అనే ప్రయత్నంలో భాగంగా ఏదో ఒక అవకాశం కావాలి, ఏదో ఛాన్స్, ఇది ఒక ఛాన్స్ అంతే. ఇది ఒక ఛాన్స్ ని మేము మా పార్టీ కూడా ఉంది అని ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారు తప్ప ఇక్కడ అక్రమాలు జరిగిన సంగతి ఎవ్వరికి లేదు, అక్రమాలు జరిగిన అవసరమూ లేదు. అసలు డిఎస్సి నిజమైన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. కేవలం వైసీపీలో ఉన్న డిఎస్సీలు అంటే వైసీపీ డిఎస్సీ ఒకటి ఉంది లేండి సార్, ఒక 50 years తర్వాత ఉండేవాళ్ళు, వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నారు తప్ప నిజమైన డిఎస్సీలు ఇక్కడ లేరు. ఇంకో విషయం సార్, ఇందాక మీరు మనం వెంకటేశ్వర స్వామి పాట మీద మాట్లాడుతుంటే నాకు చాలా మంది మెసేజ్ పెట్టారు. యాక్చువల్లీ వెంకటేశ్వర స్వామి నామస్మరణతో వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే సార్, అసలు రాష్ట్ర ప్రభుత్వంలో మనం చూసినాం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి ప్రసాదం కానీ నుంచి ప్రతి ఒక్క విషయంలో ఎలాంటి ఆరోపణలు చేస్తారో మనం చూస్తున్నాం. చివరికి ఎక్కడో డిఎస్సి ఉద్యమాల్లో కూడా డైవర్ట్ చేయడానికే ఇలాంటి పాటలు తీసుకొచ్చి పాడాలని చెప్పి మెసేజ్ పెట్టారు. డైవర్ట్ చేయడే ప్రయత్నంలో భాగంగా కూడా ఇలా వెంకటేశ్వర పాటలు కావాలని పాడితే దీన్ని డైవర్ట్ అవసరం ఉంది. కానీ మేము చెప్పేది ఏమంటే సనాతన ధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి సీరియస్ గా ఉన్నప్పుడు నిన్న ఆయన ఖండించిన వెంటనే ఈ రోజు నాకు తెలిసి రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. మాకు స్టేట్ ఫర్ కాల్ వచ్చింది ఈ రోజు, అన్ని కూడా ఫిర్యాదు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే సార్, వెంకటేశ్వర స్వామి విషయంలో టీటీడీ కూడా కొంచెం మన కూటమి ఉన్నా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా వెంటనే సీరియస్ అవ్వాలి. భవిష్యత్తులో కూడా గతంలో జరిగింది వదిలేసాం, భవిష్యత్తులో ఈ రోజు నుంచైనా సరే భవిష్యత్తులో కూడా సరే అది ఏ పార్టీ సరే, జనసేన కానీ టీడీపీ వైసీపీ మేము జనసేన మేము సనాతన ఇలాంటి పని చేయమనుకున్నాం, ఎవరైనా సరే సార్ ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. అంతే కదా, ప్రజల విశ్వాసాలను కాపాడాలి కదా. ఇప్పుడు ఇండివిజువల్ గా ఎలా అన్నా ఉండొచ్చు, బట్ మెజారిటీ ప్రజల విశ్వాసాన్ని ఇప్పుడు ఇదే ప్యారడీలు ఇంకొక నమాజ్ చేసే దాని మీద లేకపోతే ఇంకొక చోట ప్రార్థన చేసే దాని మీద చేసినా కూడా అదే చర్యలు తీసుకోవాలి. ధైర్యం చేయరు, వేరే మతం మీద చేస్తే అంటున్నా నేను చెయ్యరు సార్, కుదరదు, చెయ్యరు. కేవలం మన దౌర్భాగ్యం అంతే, హిందూ మతం మీద రాజకీయం చేయడమే, హిందూ మతం మీద రాజకీయం చేయడం, మురళి గారు. సో మురళి గారు ఇక్కడ క్లియర్ గా ఇది పొలిటికల్ టార్గెట్. ఇందాక మీరు చక్కగా చెప్పారు, అంటే మీరు ఎందుకు సపోర్ట్ చేయమన్నారు అనేదానికి. కానీ చాలా క్లియర్ పొలిటికల్ ఎజెండాలో ఈ ట్రాప్ లో పడతారేమో అని ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేశారు. ఆయన ఏమంటారు, 40 రోజులుగా 30 రోజులుగా మా వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి బ్రహ్మాండమైన స్పందన వచ్చి లక్షలాది మంది యువత రోడ్ల మీదకి వచ్చారు అని. ఈజ్ ఇట్ సో మురళి గారు? రాష్ట్రంలో యువత ఈ ట్రాప్ లో పడే ఛాన్స్ ఉందా? ఇప్పుడు నేను ఆరంభంలోనే చెప్పాను కదా సార్ రిషి గారు, ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీ ఏందనంటే 16,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి, 3,10,000 మందికి పైగా ఉద్యోగాలు రాలేదు, వీళ్ళందరూ కూడా మాకు కలిసి వస్తారు అన్నటువంటి ఒక అమాయకపు ఎత్తుగడలతో ఈరోజు వైసీపీ ఆలోచన చేస్తా ఉంది. ఇది ఒక తప్పుడు అవగాహన అనేది నేను చాలా స్పష్టంగా చెప్పాను. దీనివల్ల ఏదో ప్రయోజనం పొందుతాము అని అనుకోవడం కూడా వాళ్ళకి అర్థం లేనటువంటిది. ఇప్పుడు కాంక్రీట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు స్పోర్ట్స్ కోటాకు సంబంధించింది ఉంది, 2% గతంలో ఉండేది, ఈ ప్రభుత్వం 3% చేసింది. మేమైతే చెప్పాం 4% చేయాలని. 4% అనేది ఈ రాష్ట్రంలో కాదు, కేరళలో ఉంది, తమిళనాడులో ఉంది, ఇంకొన్ని రాష్ట్రాల్లో 4% అనేది ఉంది. ఇక్కడ వచ్చినటువంటి సమస్య అంతా ఏంటంటే 150కి పైగా అసోసియేషన్లు ఉన్నాయి, వాటన్నిటిలో కొన్ని సరైనటువంటి నామ్స్ పాటించడం లేదు, ఆ నామ్స్ పాటించేటట్టు ఉండాలి అనేది మేము చెప్తున్నాం. చాలా మంది పెద్ద మనుషులు కూడా చెప్తున్నారు, మీ పోటీ వాళ్ళు కూడా చెప్పొచ్చు. నేనేమంటానంటే ఇట్లాంటి వాటి మీద ఎన్నైనా మాట్లాడు, అలాంటి వాటి మీద. రెండవది ఈ సర్టిఫికెట్లు ఇవ్వడం మీద, లేదంటే ఇట్లాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఎగ్జామ్ పెట్టకుండా నేర్గిచ్చేశారండి, అది విమర్శ. వాటి మీద మాట్లాడండి. వాటి మీద ఆ పోస్టులన్నీ ఎన్ని? 300 చిల్లర పోస్టులు, 16,300 చిల్లరలో 300 పోస్టులు అవి. ఇప్పుడు ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుడికి రాష్ట్రంలోనే హైయెస్ట్ ర్యాంక్ వచ్చింది అన్నాడు, అతన్ని విచారణ చేసి అతన్ని పక్కన పెట్టారంటే చర్యలు తీసుకున్నట్టే కదా. అయిపోయింది, వాడికి ఇవ్వలేదు ఉద్యోగము, అది అయిపోయింది. ఇప్పుడు ఇంకొన్ని ఇష్యూస్ వచ్చాయి, 140,000 ఫిర్యాదులు వచ్చాయి.
వాటన్నిటి మీద అభ్యంతరాలన్నిటి మీద క్రోడీకరించి ఆన్సర్ చేశారు. 30,000కు పైగా ఫిర్యాదులు వస్తే వాటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఇట్లాంటి ఉన్నటువంటి సందర్భాల్లో ఎవరైనా మాకు అన్యాయం జరిగింది, నష్టం జరిగింది అంటే లీగల్ గా కూడా లీగల్ గా వెళ్ళి అప్రోచ్ అయినా కూడా కోర్టులు కూడా చాలా అధికారులు కూడా స్పష్టంగా చెప్పారు. నేను ఇక్కడ ఒకటండి, ఇదేదో తెలుగుదేశం పార్టీ చాలా బ్రహ్మాండంగా చేసిందని మాట్లాడడం కోసం కాదు. ఇక్కడ 16,000 మందికి ఉద్యోగాలు వచ్చేసాయి. వాళ్ళందరూ ఆల్రెడీ పనుల్లో ఉన్నారు. ఒక పెద్ద వ్యవస్థగా అది నిబిడీకృతమై నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు దాన్ని ఒక వివాదంగా మార్చి, లేని వివాదాన్ని వివాదంగా మార్చి అదొక పెద్ద ఇష్యూగా మాట్లాడడం అనేది సమంజసం కాదు అనేది వైసీపీకి చాలా స్పష్టంగా చెప్పాం. ప్రజా సమస్యలు 100 ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఈ రోజు డేటా సెంటర్ల మీద మాట్లాడొచ్చు, ఎకరా 99 పైసలకి ఇచ్చేస్తుంటే వాటి మీద మాట్లాడొచ్చు, లేదా ఈ రాష్ట్రంలో ఎన్నో రకాల సమస్యలు అసెంబ్లీకి పోయి మాట్లాడిన మహాప్రభు అని చెప్పి మేమంతా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఇంతకుముందు కిరణ్ గారు చెప్పారు, తలుపులు తీసేస్తే అందరూ వచ్చి పడి తలుపులు తీసేయమని నేను చెప్పేది. తలుపులు తీసేస్తే ఇష్యూ లేదు కదా, మీరెందుకు తలుపులు వేసుకుని ఉండేది? టైం ఉంది కదా ఇంకా. తిరుపతిలో ఏమో వైసీపీ ఎమ్మెల్యే తెచ్చి జనసేన క్యాండిడేట్ కి పెట్టినారు. కిరణ్ ఏం పనికిరాల ఆ రోజు ఎమ్మెల్యేగా క్యాండిడేట్ గా, లేదంటే జనసేన వాళ్ళు ఎవరు పనికిరాల. ఇప్పుడేదో మేము తలుపులు వేసుకున్నాం కాబట్టి ఇట్లాంటి ఒక అడ్డగోలు వాదనలు, ప్రజా సమస్యలు పక్కకు చూద్దాం. ఒకటి కాదు దీనికి అంటే ఈ రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటివి ప్రజా సమస్యలు ఎవడు అన్ఫార్చునేట్ నిజంగా మురళి గారు నిజంగానే దీన్ని ఏపీని మారిపోయి భజన చేసే కార్యక్రమంగా అదే అన్నాయి ఎలా తయారు చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ని వాటి మీద చర్చ అదే మురళి గారు అంటే వ్యక్తుల మధ్య, 2 కులాల మధ్య, 2 పార్టీల మధ్య సమస్యగా అయిపోయింది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎనీవే చూద్దాం ఈ దేనికి ఎట్లా ముగింపు ఉంటుందో చూద్దాం. ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకుంటాయి. బట్ క్లోజింగ్ లో మళ్ళీ చెప్తున్నా, ఈ పోలీసుల మీద ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే వాళ్ళ మీద మాత్రం సీరియస్ గా హోంశాఖ దృష్టి పెట్టాలి. ఆ విషయంలో కూటమి నేతలు కూడా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి ఈ అంశాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ రమ్య గారు, మురళి గారు, కిరణ్ గారు. ఇది వాళ్ళు